లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని ఈ రోజున ధ్యానం చేద్దాం. ప్రేమ అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకొనబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన దేవ, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, సజీవుడా, మా ఘనమైన తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్పించమని యేసు నామమున ప్రార్థించు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, గత కొన్ని దినాలుగా మనము దేవుని యొక్క ప్రేమలో ఉన్నటువంటి లక్షణాలు అనేకములు మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. ప్రియ దేవుని పిల్లలారా, ఆ ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యము, ఆ ప్రేమలో ఉన్నటువంటి ఆ యొక్క దయారసము అనేకములు మనకు దేవుడు తెలియచేస్తూ వస్తూ ఉన్నారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకునదు, ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకునదు. ప్రియ దేవుని పిల్లలారా, మనము దేవుని యొక్క లేఖనాలను పరిశీలన చేసినట్లయితే, సజీవుడైన దేవుడు, మరి పలికే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు మనకున్నాడు అని నమ్మిన వారు ఎవరైనా సరే దేవుని ప్రేమను, దేవుని యొక్క మరి ఆ యొక్క ఆత్మ ప్రభావమును అనుభవించినటువంటి వారు ఎవ్వరు కూడా మరి దేవుని యొక్క మార్గములో నడుస్తూ, దేవుని ఆజ్ఞలను పాటిస్తూ, దేవుని దివ్యమైన వాక్కును మరి హృదయమందు ధరించిన వారై, మనస్సులోను హృదయములోను తలంపులలోను దేవుని వాక్యమును ఉంచుకున్నవారు తన పొరుగు వారితో కానీ, తన నెలవైన వారితో కానీ మరి ఏ విధముగా అమర్యాదగా వారు ప్రవర్తించారు. ప్రియ దేవుని పిల్లలారా, అమర్యాదకు మరొక విధంగా మనం దేన్ని చెప్పవచ్చునంటే అయోగ్యము అని చెప్పవచ్చును. ప్రియ దేవుని పిల్లలారా, అమర్యాద అనంటే అయోగ్యులు మరి మర్యాద పూర్వకంగా ఎంత మాత్రమును ప్రవర్తించరు. కాబట్టి ఎవరైతే దేవుని ప్రేమ కింద లేరో, దేవుని ప్రేమను ధరించుకొనలేదో, దేవుని ప్రేమను తెలుసుకొనలేదో, వారిలో అమర్యాద అనేటువంటి ప్రవర్తన వారిలో మనం చూడగలం. ప్రియ దేవుని పిల్లలారా, ఎవరైతే అమర్యాదను ధరించినటువంటి వారు ఉన్నారో వారు అయోగ్యులుగా మరి పిలువబడతారు. అయోగ్యులుగా వారు మిగిలిపోతారు. ఏ విధమైన ఉపయోగం లేనటువంటి వారిగా వారు మరి వారి జీవితంలో సిగ్గుకరమైనటువంటి బ్రతుకు వారి జీవితంలో ఉంటుంది. ప్రియ దేవుని పిల్లలారా, అమర్యాదగా నడవటం అంటే ఏమిటంటే అయోగ్యులుగా బ్రతుకుతూ సిగ్గు తెచ్చేటువంటి వారిగా, సిగ్గు లేని వారిగా మరి ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. మరి ఏ విషయంలో కూడా దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా, దేవుడంటే కనీసము మరి విచారము లేకుండా వారు విర్రవీగుతూ ఉంటారు. కానీ ప్రేమ కలిగినటువంటి ఆ దివ్యమైన ప్రేమను పొందుకున్న వారిలో మాత్రము ఈ అమర్యాదగా నడవటం అనేటువంటిది ఎంత మాత్రమును కనిపించదు. వారు మర్యాదస్తులుగా ఉంటారు. ఎవరైతే దేవుని ప్రేమను కలిగి ఉన్నారో, దేవుని ప్రేమను పొందుకొని ఉన్నారో, దేవుని మార్గంలో నడిచేటువంటి వారికి మరి అమర్యాద అంటే ఏమిటో తెలియదు. ఎవరైతే దేవునిలో నిలిచి ఉండరో వారిలో మనం చూస్తూ ఉన్నాం, వారు అయోగ్యులుగాను సిగ్గుకరంగా వారి జీవితము మారిపోయి ఉంటుంది. వారినిట్టే మనము పసిగట్టగలము. దేవుని పిల్లలారా, కాబట్టి ఈ రోజున దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, అయోగ్యముగా నీవు ఉన్నట్లయితే, అయోగ్యులుగా నీవు బ్రతుకుతూ ఉన్నట్లయితే నిన్ను యోగ్యమైన వారిగా మార్చడానికి దేవుని వాక్యము నీతో మాట్లాడుతూ ఉంది. దేవుని పిల్లలారా,
నీవు అయోగ్యముగా ఉన్నావేమో, ఇతరుల పట్ల అమర్యాదగా నడిచేటువంటి నడత నీలో ఉందేమో, ఈ రోజున నువ్వు పరిశీలన చేసుకొని మరి సత్యమైన మార్గంలోనికి, యోగ్యమైన మార్గంలోనికి, సిగ్గును తీసివేసేటువంటి మార్గంలోనికి నీవు రావాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అలాగనే రెండవ మాటను మనం ఆలోచన చేసినట్లయితే, ప్రేమ స్వప్రయోజనమును మరి విచారించుకునదు. తన సొంత ప్రయోజనం కోసం ప్రేమ కలిగిన వారు ఎంత మాత్రమును ప్రయాసపడరు. దేవుని పిల్లలారా, ఎవరైతే మరి లోకం దృష్టిలో మరి ఈ లోకంలో మనం చూసినట్లయితే లోకం దృష్టిలో విలువైనవి ఏమిటండి అని మనం ఆలోచన చేసినట్లయితే, లోకం దృష్టిలో విలువైన వాటిని అంటే డబ్బులను చూసి, ఆస్తిపాస్తులను చూసి, పేరు ప్రఖ్యాతులను చూసి, మరి పదవిని చూసి, పొగడ్తలను చూసి, లేక అధికారాన్ని చూసి మరి ఎప్పుడు కూడా ప్రేమ ఇట్లాంటి వాటిని మరి ప్రేమ కోరుకోదు. ప్రేమ కలిగినటువంటి వారిలో ఇప్పుడు చెప్పిన వాటన్నిటికీ స్థానం ఉండదు. ప్రేమ వీటిని దేనిని కూడా కోరుకోదు. అధికారాన్ని కోరుకోదు, మరి పదవిని కోరుకోదు, పేరు ప్రఖ్యాతులు కావాలని కోరుకోదు. అది స్వప్రయోజనమును, సొంత ప్రయోజనము కొరకు అది ఎంత మాత్రమును ప్రయాసపడదు. ఈ రోజున ఈ యొక్క ఆస్తి కోసమో, పేరు ప్రఖ్యాతుల కోసమో, ధన సంపాదన కోసమో, మరి అధికారం కోసమో ఈ రోజున మరి వ్యక్తులు, మనుష్యులు స్వప్రయోజనమును ఆశించి మరి స్వార్థపరులై వారు ఎంతటికైనా తెగించటానికి దిగజారిపోతూ ఉన్నారు అంటే, వారిలో, వారి ప్రేమలో మరి సొంత ప్రయోజనం అనేటువంటిది, సొంత ప్రయోజనం కొరకు వారు పాటుపడుతున్నారని అర్థం. దేవుని పిల్లలారా, నిజమైన దేవుని ప్రేమ కలిగినటువంటి వారిలో మరి ఆ సొంత ప్రయోజనం అనేటువంటిది ఎంత మాత్రమున కనిపించదు. దేవుని పిల్లలారా, అలాగనే ప్రేమకు మరొక మాటలో చెప్పాలనంటే, ఈ ప్రేమకు స్వప్రయోజనమును విచారించుకొనని ప్రేమలో మరి ఏముండదు అనంటే, ఈ ప్రేమకు పేరాస ఉండదు. పేరాస అనంటే ఏమిటండి? పేరాస. చాలామంది ఈ పేరాస కలిగి జీవిస్తూ ఉన్నారు ఈ లోకంలో. కాబట్టి ప్రేమ ఇతరులకు మేలు మాత్రమే చేస్తుంది, కానీ తనకు పేరు రావాలని, ప్రఖ్యాతలు రావాలని, ఆస్తుపాస్తులు కావాలని ఎంత మాత్రమును ఆశించదు. కాబట్టి లేఖనమును మనం పరిశీలన చేసినట్లయితే, 1 కొరింథీ 10వ అధ్యాయము 24వ వచనంలో మరి దేవుని లేఖనం చెబుతా ఉంది, ప్రతివాడు ఎదుటివానికి మేలు చేయటానికి ప్రయత్నం చేయాలి. ప్రతివాడు కూడా నీ పొరుగు వానికి మేలు చేయటానికి పాటుపడాలి, ప్రయత్నించాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి స్వప్రయోజనమును, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు. తాను చూపిన ప్రేమను తన సొంత ప్రయోజనం కొరకు ఎదుటివారిని ఉపయోగించుకొనదు. ఎప్పుడూ కూడా వారికి మేలు చేయాలనే ఆశపడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, దేవునిలో మరి ఈ రకమైనటువంటి ప్రేమను మనం చూస్తాం. దేవుడు అనేక ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించాడు, కానీ ఎవరి ద్వారా కూడా ఆయన మరి స్వప్రయోజనం కొరకు ఎవరి దగ్గర ఏమీ తీసుకున్నటువంటి వాడు కాదు. ప్రియ దేవుని పిల్లలారా, యేసు ప్రభుల వారి జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఆయనలో ఈ ప్రేమ, ఇతరులకు మేలు చేయాలని, ఇతరులను బాగు చేయాలని, ఇతరులను రక్షించాలని, ఆత్మల రక్షణ భారము మరి బలముగా కలిగినటువంటి దేవుడు తన యొక్క స్వార్థ పనిని విజయవంతంగా ముగించగలిగారు. ప్రియ దేవుని పిల్లలారా, కాబట్టి మూడవ దాన్ని మనం చూసినట్లయితే, ప్రేమ త్వరగా కోపపడదు. ప్రియ దేవుని పిల్లలు చూసినట్లయితే, ప్రేమ త్వరగా కోపపడదు, కోపాన్ని రేకెత్తించబడదు. కోపాన్ని మరి రేకెత్తించడం చాలామందికి ఇట్టే అవసరమైపోతూ ఉంది. కోపమును ఇట్టే మరి కలిగిస్తూ ఉంటారు కొంతమంది, మరి దేవుని యొక్క ప్రేమను కలిగి లేనటువంటి వారు. ప్రియ దేవుని పిల్లలారా, మరి ప్రేమ తొందరగా కోపపడదు. ప్రేమలో కోపమునకు స్థానం లేదు. తొందరపడి తనకు అవమానం జరిగినట్లు ఇతరులపై కోపగించుకోదు. దేవుని ప్రేమ కలిగినటువంటి వారెవరు కూడా మరి తనకు అవమానం జరిగిందని వెంటనే ఇతరులు అవమానం చేశారన్నటువంటి భావంతో
మరి అసూయతో, ద్వేషముతో మరి వారి మీద త్వరగా కోపపడదు. ప్రేమ నిదానిస్తుంది. ఎప్పుడు కూడా త్వరగా కోపపడటానికి, ఎదుటివారిని దూషించడానికి ప్రయత్నం చేయదు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, దానికి ముక్కోపం లేదు. ప్రేమకు ముక్కోపం. కొంతమందికి ముక్కు మీదే ఉంటుంది కోపం. వారిని పలకరించినా కోపడతారు, వారిని పిలిచినా కోపడతారు, వారికి మేలు చేసినా కోపడతా ఉంటారు. ఇట్లాంటి వారిని ముక్కు మీద కోపం ఏంటరా బాబు అని మనం అంటూ ఉంటాం. కాబట్టి ఈ ప్రేమలో, యేసయ్య ప్రేమలో ముక్కోపం లేదు. ప్రియ దేవుని పిల్లలారా, మనం ఆలోచన చేసినట్లయితే మరి లేఖనము మరి ఏం చెప్తా ఉంది అంటే, రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడతా ఉంది. కాబట్టి నీవు ముక్కోపిగా ఉన్నావా? ఇతరుల పట్ల మరి మరి ఇతరులు నన్ను అవమానించారని చెప్పి వారి మీద త్వరగా కోప్పడడానికి ప్రయత్నం చేస్తున్నావా? దేవుడు పరలోకము నుండి నిన్ను మరి గద్దిస్తూ ఉన్నాడు, నిన్ను చూస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు చేసేటువంటి దుర్నీతి సత్యమును అడ్డగించేటువంటి మనస్సు నీలో ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకో. ఎందుకంటే ఆయన సమస్త భక్తిహీనత మీదను, అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడతా ఉంది. కాబట్టి ఆయన కోపముకు, ఆయన ఉగ్రతకు నీవు గురైనవంటే నిన్నెవడు కూడా బాగు చేయలేడు, నీవు తప్పించుకొనలేవు. ప్రియ దేవుని పిల్లలారా, అలాగుననే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములో దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడేవాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండవలెను. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, యాకోబు భక్తుడు అంటూ ఉన్నాడు కదా, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడినవాడును, వినటానికి వేగిరపడాలి, మాట్లాడటానికి నిదానించాలి. ప్రతి వాడు కూడా ఈ ప్రేమ కలిగినటువంటి వాడు, మరి త్వరగా కోపపడనటువంటి ప్రేమలో ఉన్నటువంటి ఆ గుణాన్ని కలిగినటువంటి వ్యక్తి మాట్లాడటానికి మరి నిదానించాలట, వినటానికి వేగిరపడాలి, మాట్లాడటానికి నిదానించాలి, కోపించుటకు నిదానించువాడనై ఉండాలి. దేవుని పిల్లలారా, కోపముతో మీరు ఇతరులకు విరోధులుగా మారుతున్నారేమో, మీ జీవితంలో ప్రేమ లేదేమో ఒకసారి పరిశీలన చేసుకోమని దేవుని లేఖను సెలవిస్తూ ఉంది. అలాగుననే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనంలో కూడా లేఖనం సెలవిస్తూ ఉంది, త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును. త్వరగా కోపపడేటువంటి వాడిలో మూఢత్వము కనిపిస్తుంది. ఈ మూడులు మరి సత్యమును అంగీకరించరు, మరి జీవవాక్యమును ప్రకటిస్తూ ఉంటే అడ్డుకుంటా ఉంటారు. వారిలో ఉన్న మూఢత్వము ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఈ మూఢత్వము కలిగిన వారితో ఈ రోజున కొంతమంది ఇంటర్వ్యూలు కానీ వెళ్ళి తమ జ్ఞానాన్ని అజ్ఞానంగా మార్చుకుంటూ ఉన్నారు. దేవుని నామానికి మరి అవమానం తెస్తా ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, నీవు ఎంత జ్ఞానవంతుడవైనా దేవుని వాక్యం ముందు నీవు అల్పుడవే, నీ జ్ఞానం ఎంత మాత్రం పనిచేయదు. కాబట్టి నీవు త్వరగా కోపపడుతూ ఉన్నావంటే నీ జీవితంలో దేవుని వాక్యానికి చోటు లేదు, దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో లేదు, నీ మనస్సులో దేవుని వాక్యం ఉంచుకొనలేదు. కాబట్టి నీకు త్వరగా కోపం వస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుని యొక్క లేఖనం మనకు తెలియచేస్తూ ఉంది, ఇతరుల పట్ల మనము అమర్యాదముగా, అయోగ్యముగా మనం బ్రతకుండా, సిగ్గుకరమైన బ్రతుకు మనలో లేకుండా, మరి స్వప్రయోజనమును ఆశించకుండా, మరి త్వరగా కోపపడేటువంటి ఆ పాపమును మన హృదయంలో ఉంచుకొనకుండా, మరి ఇతరులకు అపకారమును మనసులో ఉంచుకున్నదంటండి. నా చివరి మాట, ప్రేమ అపకారమును మనసులో ఉంచుకున్నదు. ఇతరులకు అపకారం చేయాలనేటువంటి మనస్సు ఈ ప్రేమలో మనం చూడలేము. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఎవరైతే ఇతరుల పట్ల అమర్యాదగా ప్రవర్తించేటువంటి గుణముందో, మరి ఇతరులను వేధించి, మరి వారి నుండి స్వప్రయోజనమును ఆశించి వారిని మరి బాధ పెట్టే మనస్సు మీలో ఉందేమో, మరి త్వరగా కోపపడేటువంటి తత్వము ముక్కోపిగా నీవు ఉన్నావేమో, మరి అపకారం చేయాలనేటువంటి తలంపులు నీలో ఉన్నాయేమో, ఇవన్నిటినీ తీసివేసుకోవాలంటే నీవు దేవుని యొక్క నామాన్ని అంగీకరించాలి,
సత్యవంతుడైన దేవునిని తెలుసుకోవాలి. సత్యవంతుడైన దేవుడు ఎవరో నీవు ఎరగాలి. ఆయన మాట్లాడే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు, మరి ఉన్నవాడు, సజీవుడైన దేవుడు అని నేను నమ్మినట్లయితే నీలో ఉన్నటువంటి ఈ లక్షణాలన్నిటిని కూడా తీసివేసి మరి శ్రేష్టమైన ప్రేమతో ఆయన నేను నింపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి నీలో ఉన్న ఈ అవలక్షణాలన్నిటినీ తీసివేసుకొని సత్య మార్గంలో నడవాలని, మరి నిత్య రాజ్యమును నీవు సంపాదించుకోవాలని, నీకు నీవుగా సంపాదించుకోవాలి. నీ తల్లిదండ్రులు నీ కొరకు సంపాదించి పెట్టరు. మరి నీ నిత్య జీవమును నీవే సంపాదించుకోవాలి. నీ విశ్వాసము ద్వారా, దేవుని వాక్యాన్ని అవలంబించడం ద్వారా, దేవుని వాక్యం ద్వారా నీవు మరి సరిచేయబడాలి. దేవుని వాక్యమును నీవు అంగీకరించాలి. దేవుని వాక్యము ద్వారా మరి వాక్యము ఏ రీతిగా నడవమని చెప్తా ఉందో ఆ రీతిగా నడవాలి. దేవుని ఆజ్ఞలను పాటించాలి. ఆ రీతిగా ప్రభువు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. సకలాశీర్వాదముల కారణభూతులైన దేవా, ఈ రోజున మీరు మాకు సెలవిచ్చిన ఈ శ్రేష్టమైన మాటలను బట్టి మీకు వందనాలు నాయన. ఆయన ఎవరిలో అయితే అమర్యాదగా నడిచేటువంటి మనస్తత్వం ఉందో, సిగ్గుకరమైన బ్రతుకుందో, ఆయన ఇదిగో తండ్రి స్వప్రయోజనమును ఆశిస్తూ ఇతరులను బాధ పెట్టేటువంటి మనసు వాళ్ళ ఉందో, ఆయన ముక్కోపిగా ఉన్నారో, అపకారం చేయలేనటువంటి తలంపులతో ఉన్నారో, వారందరినీ మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను నాయన. ఈ పునరుద్ధాన దినమందు వారు నీ సత్యవాక్యమును తెలుసుకుని నీ యందు నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని, సత్యవంతుడమైన నీ సత్య నామమును వారు అంగీకరించి నీవు నిజమైన దేవుడవని, మరి సజీవుడైన దేవుడవని, ఎప్పటికీ మాతో జీవించుచున్నావని, నాయన జీవింపచేయు అధికారము నీదే అని వారు తెలుసుకునే భాగ్యం అనుగ్రహించమని, ఈ రీతిగా తెలుసుకొనకుండా నశించిపోతున్న ఆత్మలన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తూ వారి ఆత్మలన్నిటినీ రక్షించమని, ఒక్కరైనానైనా ఈరోజు మారు మనసు పొంది నీ నామమును అంగీకరించే భాగ్యం అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.